రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కృమ్మరించుమా. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధం మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండా కాయుము రాజా. కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. రాగం భాగం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల 2వ ఆదివారం ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరికీ ఎంతో సంతోషముతో స్వాగతం పలుకుతున్నాం. ఎ వెరీ వెరీ వామ్ వెల్కమ్. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారందరి ఉద్దేశ లక్ష్యాల కోసము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షోడ్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి and all the other souls who rest in peace, most offered by Gade Lusirani and her family members.
For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes was offered by Boga Arogyam and her family. For God's mercy upon the departed soul of Madhumi Valangani Raju and Madhumi Amardeep was offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in the construction was offered by Divine Word Retreat Center team members. Thanksgiving Mass for God's blessings and for the guidance to Sarvojish for the success of the project was offered by Neeraja. For the conversion of sinners, especially youth, was offered by Annapurna. Thanksgiving Mass and for the special intentions of the family members was offered by Alamaradi and the family members. For the departed souls of Chennupati, Lurdaya, Marthamma, Melkiraju, Marneni Innaya, Andonamma, Antanaya, Balraju, Louis, and for the departed souls of the family members was offered by Shantamma and the family members. For the eternal peace, the departed souls of the fathers and sisters was offered by Prabha. Thanksgiving Mass for all the blessings upon all the family members and for the departed souls of Duba Subbarao, Santa Sinamma, and Vijay Kumari was offered by Duba Raju and her family members. For the good health of Manda, Mahesh, Kalyani, Tansika, Kushi, and for the wisdom, good studies of the children, and for the deliverance of the financial issues and the evil bondages was offered by Manda Elizabeth Rani. For God's blessings upon Samson on the occasion of the birthday and resolutions of all the issues in marriage was offered by Samson. Samson, wish you a very, very happy birthday. In this Mass, మీకోసం స్పెషల్ ప్రే చేస్తున్నాం. దేవుడు మీకు మంచి కుటుంబ జీవితాన్ని, మీ సమస్యల నుంచి దేవుడికి విడుదల ఇవ్వాలని ఈ పరిశుద్ధ బలి పూజలో we are praying for you. Thanksgiving Mass offered by Manna Sliva and Krishna and the family members. బిడ్డలారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉదయలక్ష్యాస్ అన్నింటినీ కూడా ఈ మాసలో సమర్పిస్తూ ఉన్నాం. అలాగే మీరు ఆన్లైన్లో వేలాది మంది మాసాల్లో పాల్గొంటారు. ఈ డిసెంబర్ నెల 2025 లాస్ట్ మంత్లో మన బలి అర్పిస్తూ ఉండగా దేవుడు మీ ప్రార్థనలు, విన్నపాలు, ఆశలు, కోరికలన్నీ కూడా మన ప్రభువును సమర్పిస్తూ ఉండగా ఈ బలి ద్వారా దేవుడు మన దీవించి ఆశీర్వదించాలని మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అలాగే ప్రియులారా, ఏలూరు ధ్యాన పడక నిర్మాణం కోసం మనకెంతోమంది దాతలు ముందుకు వచ్చి ఉన్నారు, మాట ఇచ్చి ఉన్నారు. వారందరినీ దేవుడు ప్రేరేపించి నడిపించాలని మనం ప్రార్థిద్దాం. అలాగే ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, కాంట్రాక్టర్, బిల్డర్స్ వాళ్ళందరినీ సమర్పించుకుందాం. అలాగే రోసరీ జపమాల టీమ్ మెంబర్స్ లోకవ్యాప్తంగా వేల మంది ఈ మందిరం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ఆన్లైన్లో ప్రత్యక్షంగా ఈ మాసాలు పాల్గొంటున్న మీ అందరి విన్నపాలను రెండు చేతులు జోడించి కళ్ళు మోసుకుంటూ ఎంతో భక్తితో భగవంతుని ఎదుట మనం సమర్పించుకుందాం. ఈ ఆగమన 2వ ఆదివారం దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు తన కోసం ఎదురు చూస్తున్న బిడ్డలైన మనకు ప్రసాదించమని మనం ఎంతో భక్తితో ఈ బలిని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియలారా, ఆగమన కాల 2వ ఈ సండే మనము
ఈ 3 పట్టణాలలో మొదటిది యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచనము 11వ అధ్యాయం 1 నుంచి 10 వరకు రానున్నటువంటి మెస్సయ్య ఎలాంటి పరిశుద్ధాత్మ అభిషేక వరాలతో రాబోతూ ఉన్నాడో, ఆయన వచ్చి ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు అని ప్రవక్త ముందుగానే ప్రవచనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియులరా, ఆ ఇమ్మానువేలుకి దారి సిద్ధం చేయటానికి బాప్తిస్మ యోహాను గారి యొక్క ప్రకటన సువిశేష పట్టణములో మనం వినబోతున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. ప్రియములారా, యోహాను గారి యొక్క ప్రబోధన 2 రకాల ప్రభావాలు మనుషులపై తీసుకొచ్చాయి. ఒకటి, హృదయ పరివర్తనం పొంది జ్ఞానస్నానం పొందిన వాళ్ళు. రెండవది, యథార్థమైన హృదయ పరివర్తనం లేకుండా హృదయ పరివర్తనం కలిగినట్లు నటించేవారు. ఈరోజు కూడా అలాంటి మనుషులు ఉన్నారు. మీరు ఏ గ్రూపులో ఉన్నారు అని ఒకసారి ఆలోచించుకోండి. మనము ప్రియులారా, ఈనాడు ఈ ఆగమన కాల రీతిలో 2వ క్రొవ్వొత్తిని మనం వెలిగించబోతూ ఉండగా, ఈ వైలెట్ కలర్లో ఉన్నటువంటి ఆ 2వ క్యాండిల్ని ఒకసారి చూడండి. మనం పోయిన సండే మొదటి క్యాండిల్ వెలిగించాం. ఈరోజు 2వ వైలెట్ క్యాండిల్ని మనం వెలిగించబోతున్నాం. దాన్ని బెత్లెహేమ్ క్యాండిల్ అని నేను లాస్ట్ టైం చెప్పాను. యోసేపు మరియమ్మలు నజరేత్ నుంచి బెత్లెహేమ్ వెళ్ళి వారు యేసుక్రీస్తుని యొక్క జననం కోసము వారు చేసినటువంటి కృషులు, వారి బాధలు, వారి నిరీక్షణ గురించి ఈ క్యాండిల్ మనం వెలిగించబోతూ ఉన్నాము. ఈ క్యాండిల్ కోసం ఒక నిమిషం కళ్ళు మూసుకుని మనం ప్రార్థిద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. ఈ 2వ వైలెట్ క్యాండిల్ని మీ బంగారు చేతికి సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా దీన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ క్యాండిల్ మాకు మీ నిరీక్షణలో, ఆగమన నిరీక్షణలో 2వ వారంలో ప్రవేశించి ఆ విశ్వాసాన్ని మళ్ళీ బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీకోసం ఎదురేగి సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. బిడ్డలారా, ఈ బలి అర్పించడానికి తెలుసో తెలియక మనము చేసిన పాపములు ప్రభు ఎదుట మంచి మనసుతో ఒప్పుకుంటూ, ప్రభువా, ఈ నిరీక్షణ కాలంలో మా విశ్వాసం చెదిరిపోకుండా, మా నిరీక్షణ తగ్గిపోకుండా, మాలో ఉన్నటువంటి అహంభావమును, పాపములు, అవినీతి కార్యములన్నీ మన్నించి నీ రక్తముతో కడిగి శుద్ధి చేయండి అని ప్రభు ఎదుట మనం ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములు ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాకు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును,
బహుపాపము చేసేదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి కరుణతో మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. మనుష్యావతారుడైన యేసుక్రీస్తు దేవా, మాపైన నీ దయచూపుము. మనుష్యోతారమైన యేసుక్రీస్తు దేవా, మాపై దయచూపుము. ఆత్మతో అభిషేకించి నడిపించిన ఓ దేవా, మీ బిడ్డలపై దయచూపుము. ఆత్మతో అభిషేకించి నడిపించు ఓ దేవా, మీ బిడ్డలపై దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, నీవే దయామయుడవు. రానున్న నీ కుమారుని కలిసిక్కుని నిమిత్తము ఉత్సాహముతో వచ్చు మమ్ములను, ఇహలోక దుఃఖ దురితములను ఏమి ఆటంకపరపకుండునుగాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారమై మీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతడు పేదలకు నీతితో న్యాయ నిర్ణయము చేయును. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఆ దినమున ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. అది విజ్ఞానమును వివేకమును ఒసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలకి కనిపించు తీరును బట్టి గాని, అన్యులు చెప్పుడు మాటలను బట్టి గాని నిర్ణయము చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చొప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె తాల్చును. తోడేళ్ళు గొర్రెపిల్లలతో కలిసి జీవించును. చిరుతపులి
మేక పిల్లలతో కలిసి పరుండును. లేగదూడ కొదమ సింహము కలిసి మేయును. చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును. ఆవు ఎలుగబంటియు కలిసి మేత మేయును. వాని పిల్లలు కలిసి పండుకొనును. సింహము ఎద్దువలే గడ్డి మేయును. చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును. పసిబిడ్డడు విషసర్పము బొరియలలో చేయి పెట్టును. నా పరిశుద్ధ పర్వతమంతటి మీద క్రూర మృగములెట్టి హాని ఎట్టి కీడు చేయవు. సముద్రము జలములతో వలె దేశము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ఈశాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును. జాతులతని చెంతకు వచ్చును. అతని నగరము ఖ్యాతిని బడియును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. ఆ ఓ ఆగమ సహవాసము దూరమైనచో అన్నియుండి ఏమి మనము లేని వారమే. ఆగమ సహవాసము దూరమైనచో అన్నియుండి ఏమి మనము లేని వారమే. క్రీస్తు వేదమే పరమరాజ్య సోపానం, క్రీస్తు వేదమే పరమరాజ్య సోపానం. విరాజిల్లు వటవృక్షం ఈ వాక్యమే. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. క్రీస్తు సకల జనులకు నిరీక్షణ. రెండవ పట్టణము. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినవి అన్నీయు మనకు బోధించుట కొరకే వ్రాయబడినవి. పరిశుద్ధ గ్రంథము వసగు సహనము ప్రోత్సాహముల ద్వారా మనకు నిరీక్షణ కలుగుట కొరకే అవి వ్రాయబడినవి. సహనమునకు ప్రోత్సాహమునకు కర్తయగు దేవుడు క్రీస్తు యేసును అనుసరించుట ద్వారా మీకు పరస్పరము సామరస్యము కలిగించునుగాక. అప్పుడు మీరు అందరూ కలిసి ఏకకంఠముతో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తండ్రియు అయిన ఆయనను స్తుతింతురు. కనుక క్రీస్తు మిమ్ము స్వీకరించినట్లే దేవుని మహిమకై మీరు ఒకరిని ఒకరు స్వీకరింపుడు. ఏలయనా నేను ఒక్క విషయము చెప్పుచున్నాను, వినుడు. పితరులకు ఒసగిన వాగ్దానములను నెరవేర్చుటలో దేవుడు సత్యవంతుడని చూపుటకు ఆయన కనికరమునకై అన్యజనులు దేవుని స్తుతించునట్లు చేయుటకును క్రీస్తు సున్నతి పొందిన వారికి
పరిచారకుడు అయ్యెను. కనుక అన్యులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదురాక ఎదురు చూడగా. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదురాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా, శాంతిదాతగా నిత్య తండ్రిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. దిగిరావా మము బ్రోవా ఓ జీ. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 11 వరకు. ఆ రోజులలో స్నాపకుడు యోహాను యూదియా దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభువు మార్గము సిద్ధము చేయుడు, ఆయన త్రోవను
తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచూ ఉండను అని ఈ యోహాను గురించియే యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కంబలి ధరించి నడుమునకు తోలు పట్టెను కట్టి మిడతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచు జీవించుచూ ఉండెను. యెరూషలేము నుండి యూదియా అంతట నుండి యోర్దాను నదీ పరిసర ప్రాంతముల నుండి ప్రజలు అతన్ని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మను పొందుచూ ఉండిరి. తన వద్ద బప్తిస్మను పొందుటకు పరిసయ్యులు సద్దూకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినది ఎవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులను చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ల నుండి సైతము అబ్రహామునకు సంతానమును కలగచేయగలడు. వృక్షములను వేలతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. కనుక మంచి పండ్లనీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో వేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో జ్ఞానస్నానమిచ్చుచూ ఉన్నాను. కానీ నా తర్వాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆయన నాకంటే శక్తివంతుడు. నేను ఆయన పాదరక్షములు మొయుటకైనను యోగ్యుడును కాను. ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, ఆగమన కాల 2వ ఆదివారం ఈ యొక్క పరిశుద్ధ బలివ అర్పించి దేవుని వాక్కు ఆలకించడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం. ప్రభువా, మాతో మాట్లాడండి అని మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే ఈనాడు మన సందేశం బప్తిస్ యోహాను గారి యొక్క బోధ, బప్తిస్ యోహాను గారి యొక్క సందేశం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నీకు ముందుగానే పంపినటువంటి బప్తిస్ యోహాను గారి యొక్క సందేశము హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపమని యేసుక్రీస్తు బోధించిన సందేశము కూడా మాకు ఈరోజు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండగా, ప్రభు, కేవలం వాక్యం వినేవాళ్ళుగా మాత్రం కాకుండా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు పాపబోధం పశ్చాత్తాపం కలిగించమని ప్రార్థిస్తున్నాం. మేము వింటున్న ప్రతి ఒక్క వాక్కు మాకు హృదయ బోధన కలిగించునుగాక, మాకు పాపబోధం కలిగించునుగాక, నీ వైపు తిరిగి రావటానికి ఆసక్తిని కలిగించునుగాక. ప్రభువా, మీ దగ్గరికి మేము తిరిగి రానియకుండా మమ్మల్ని అడ్డంకిచ్చే ప్రతి ఒక్క పాప బంధకాలు నీ వాక్కు అని 2 అంచుల ఖడ్గములో తెంచివేయబడునుగాక. ప్రభు, నీ యొక్క ఆత్మ స్వాతంత్రములో సాక్షిగా జీవించటానికి, దేవుని వాక్కు పట్ల ఆసక్తి కలిగి ఉండటానికి ఈ ఆగమన 2వ వారములో ప్రభువా ఇంకొక వైపు మా సిద్ధపాటును గురించి తలంచుకోవటానికి, అపగముంచుకోవటానికి మీ ఆత్మ నడిపి మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న వారందరినీ దీవించండి ప్రభువా. బోధించడానికి కావలసిన నీ జ్ఞానం దయచేయండి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. దేవవర ప్రసాదం చేతాంద్రన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, శిలువ ఆశీర్వదింపబడిన వారి మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఇంటుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఆగమన కాల 2వ ఆదివారము ఈనాటి మన సువిశేష పట్టణము మత్తయి సువార్త 3వ అధ్యాయము. మనం 1 నుంచి 12 వరకు మనం ధ్యానిస్తున్నాం. ఈ చిన్న పాసేజీలో యేసు క్రీస్తుకు ముందుగా ఆయనకి మార్గం సిద్ధం చేయటానికి దేవుడు పంపినటువంటి ఒక మనిషి బాప్తిస్మ యోహాను. యోహాను అనే పదానికి అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ యావే అని ఉంది, విచ్ మీన్స్ యావే దేవుని బహుమానం అని యోహాను అనే పదానికి అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మార్గం సిద్ధం చేయమని, ప్రిపేర్ ద వే అని బాప్తిస్మ యోహాను బోధిస్తూ ఉండగా, మీకు తెలుసు ఎవరైనా విఐపి వస్తూ ఉంటే ఆ విఐపికి రావటానికి కావలసిన ఏర్పాట్లు చేయటానికి, ఆయన వచ్చినప్పుడు త్వరగా కార్యము జరగటానికి ఆలస్యమేమి లేకుండా కావలసిన అన్ని ప్రిపరేషన్స్ ఏర్పాటు చేయటానికి విఐపికి ముందుగానే సిద్ధం చేయటానికి రాయబారాన్ని పంపించి మనుషుల్ని పంపించటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, మన సీఎం వస్తూ ఉన్నారంటే, కలెక్టర్ వస్తూ ఉన్నారంటే, లేదా బిషప్ వస్తూ ఉన్నారంటే ముందుగానే మనం వెళ్ళి కావలసిన అన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే రాబోతున్న వాడు విఐపి కాబట్టి, వారి సమయం ముఖ్యమైనది కాబట్టి చేయవలసిన కార్యానికి ఆలస్యం ఉండకుండా మనం ఇటువంటిది చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇదే యాక్చువల్లీ యేసుక్రీస్తుకి మార్గం సిద్ధం చేయమని దేవుడు పాత నిబంధనకి చివరి ప్రవక్తగా, నూతన నిబంధనలో మొదటి ప్రవక్తగా బాప్తిస్మ యోహాను గారిని బైబిల్ అందుకే మనకి ఒక క్యారెక్టర్గా తెలియచేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నౌ మనము దేవుని వాక్యంలోకి వెళ్తున్న ప్రియబిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం చదువుతామా? 3వ వచనం. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. బిడ్డలారా, యేసుక్రీస్తుకు జనన పూర్వము 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త పలికినటువంటి ప్రవచనమే యాక్చువల్లీ బాప్తిస్మ యోహాను గారి ఈ ప్రవచనం ద్వారా, ఈ బోధ ద్వారా నెరవేరినది. లేదా మనం చరిత్ర సంఘటన ఒక్కొక్కటిగా మనం వ్యక్తిగతంగా పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే యేసుక్రీస్తు జనన పూర్వం 700 సంవత్సరాల క్రితం ఏ సందేశం అయితే యెషయా ప్రవక్త పలికాడో అది బాప్తిస్మ యోహాను గారి ఎడారిలో బోధించినప్పుడు నెరవేరింది అంటే ఎంత ఉన్నతమైన ప్రణాళిక అంటే దేవునిది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త.
అందువల్ల ఈ బైబిల్ చదువుతూ ఉండే పిల్లరా దేవుని పట్ల మనకి ఎక్కువగా భక్తి, ప్రేమ, ఆయన ఉన్నత సంకల్పము, యేసుక్రీస్తు కోసం ఆయన ఏర్పరచిన సిద్ధపాటు మనము అర్థం చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా దైవభక్తి మనకి పెరగాల. మేము తీసుకుంటామా యెషయా గ్రంథం లేదా ఎంత బాగుందంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం తీసుకుంటామా 3వ వచనం. యెషయా 40వ అధ్యాయములో 3వ వచనములో ప్రవక్త పలికిన అదే మాటనే మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం 3వ వచనం చదువుతూ ఉన్నామండి. విందామా ఒకసారి. ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూములలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పిల్లరా భూమి ఆకాశం గతించిపోవును గాని నా మాటలు మాత్రం గతించిపోదు అని పలికినట్టు యావే దేవుని యొక్క శబ్దం యథాకాలములో పరిపూర్తి అవుతూ ఉండగా జరుగుతూ ఉండగా పిల్లరా మనం మానవులం ఆ దేవుని గొప్ప సన్నిధి ముందు, ఆయన ప్రణాళిక ముందు మనము సింపుల్ పురుగు వండి లాంటి కూడా నిలబడే అవకాశం మనకు లేదండి. మనం ఎందుకు దేవుణ్ణి లైట్గా తీసుకుంటూ ఉన్నామంటే మనకి యాక్చువల్లీ దేవుడు ఎవరో తెలియదు, దేవుని ఘనత ఏంటో తెలియదు, దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు, ఆయన గొప్పతనం ఏంటో మనకి తెలియదు. మనము బుద్ధి లేని వాళ్ళం, మనం అజ్ఞానులం ప్రియబిడ్డలారా. ఈ ఒక్క విషయం ఆలోచించుకోండి. ఒక మనిషి బతకే ఎక్కువ పోతాయి 70, 80, ఎక్కువ 90 సంవత్సరాలు బతకతాం. కానీ 700 సంవత్సరాల క్రితం యెషయా పలికినటువంటి మాట యేసుక్రీస్తు జన్మిన తర్వాత బాప్తిస్మ యోహాను గారు ఆ ద్వారా పూర్తి అవుతూ ఉండే ఎంత ఉన్నతమైనటువంటి కార్యం. యాక్చువల్లీ అందుకే మనం బైబిల్ ఎక్కువ చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే పిల్లరా మనకి ఎక్కువగా దైవ జ్ఞానం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఓకే, నౌ కమింగ్ బ్యాక్ అగైన్ మత్తయి సువార్త మనం 3వ అధ్యాయానికి వస్తే ప్రియులారా బాప్తిస్మ యోహాను గారి ప్రత్యేకత ఏంటి అనగా ప్రత్యేకత ఏంటంటే ఆయన డ్రెస్ ఏంటి, ఆయన తిండి ఏంటి, ఆయన త్రాగేది ఏంటి, ఆయన క్యారెక్టర్ ప్రత్యేకత ఏంటో అక్కడ రాయబడింది. చూద్దామా 4వ వచనం. అతడు ఒంటె రోమముల కంబలి నడుమునకు తోలిదట్టి కట్టెని, మిడతలను భుజించుచు పట్టు తేనెను త్రాగుచు జీవించుచుండెను. వీళ్ళ ఇక్కడ 4 ప్రత్యేకతలు ఉన్నాయి. మళ్ళీ వింటామా. అతడు ఒంటె రోమముల కంబలి, చూడండి, ఒంటె చర్మముతో తయారు చేసినటువంటి కంపళి లాంటి వస్త్రం ఆయన ధరించాడు. ఇది నంబర్ 1. నంబర్ 2, నడుమునకి ఒక తోలు పట్టే కట్టెను, తోలు పట్టే నడుము దట్టిగా ఆయన కట్టుకున్నాడు. నంబర్ 2, మిడతలను భుజించుచు, ఆయన మిడతలను భుజించుచు పట్టు తేనెను త్రాగుచు, ఆ తేనె త్రాగుచు ఆయన బతికాడంట. ప్రియపడలారా, మీరు ఒకసారి మనస్సులో ఈ మనిషిని ఒకసారి ఊహించుకోండి. అసలు ఈ మనుషులు ఎవరైనా ధరించే డ్రెస్సా ఆయనది? ఈ సాధారణ మనుషులు వేసుకునే డ్రెస్సు కాదు ఇది. ఒంటె చర్మంతో డ్రెస్సు, నడుమునకు ఒక తోలు దట్ట. బిడ్డలారా, యాక్చువల్లీ ఎందుకు ఈయన ఈ డ్రెస్ వేసుకున్నాడు? సాధారణ మనుషులాగా ధరించవచ్చు కదా. దానికి కూడా మనకి బైబిల్ ఆన్సర్ ఇస్తూ ఉందండి ప్రియబిడ్డలారా. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా, చక్కటి ఒక ఆన్సర్ ఉంటుంది. మనం రాజుల 2వ గ్రంథం తీసుకుంటే 1వ అధ్యాయము 8వ వచనముల బిడ్డలారా, ఏలియా ప్రవక్త కూడా ధరించిన డ్రెస్, ఏలియా ప్రవక్త జీవిత స్టైల్, ఏలియా ప్రవక్త నివసించిన స్థలం, ఇవి అన్నీ బాప్తిస్మ యోహానుకి ఏలియాకి చాలా దగ్గర సంబంధం ఉంది అండి పిల్లరా. ఎందుకంటే అది దేవుని సంకల్ప ప్రకారం ఆయన పంపించిన ప్రవక్తల యొక్క జీవిత స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కూడా ఉంటుంది. విందామా.
2 Kings chapter 1 verse 8 చదువుతామా? అతడు గొంగలి కప్పుకొని తోలు నడికట్టు కట్టుకొని ఉండెను అని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, బాప్తీసు యోహాను గారి డ్రెస్సు, ఏలియా ప్రవక్త డ్రెస్సు రెండు దాదాపు మోరలో సేమ్ లాగానే ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఎడారిలో జీవించినటువంటి వాళ్ళే. ప్రియులారా, ఇప్పుడు చూడండి, బిషప్పులందరిని చూస్తే వాళ్ళకి సేమ్ స్టైల్ ఆఫ్ డ్రెస్ ఉంది కదా. ఒక టోపీ, ఒక నడదట్ట, ఒక స్పెషల్ డ్రెస్. ఫాదర్స్ చూడండి, గురువులను చూస్తే గురువులందరికీ ఒక సేమ్ డ్రెస్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ఆగమన కాలంలో మీరు ఆర్సీఎం సంఘములో ఏ గురువు ఏ ప్రపంచములు ఏ నలుమూలలో పూజ చేసుకున్నా ఈ సేమ్ వైలెట్ డ్రెస్ వేసుకుంటారు. అంటే ప్రియులారా, ఇది ఆ వ్యక్తి యొక్క లైఫ్ని, వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ డిసిప్లిన్ని, వాళ్ళ పరిచర్యను, వాళ్ళ బాధ్యతను చూపిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, మనం తీసుకుంటామా జకర్యా ప్రవక్త గ్రంథం. జకర్యా ప్రవక్త గ్రంథములో 13వ అధ్యాయం మనం 4 గురించి చదివితే ప్రియులారా, అక్కడ ఏమి తెలియచేస్తూ ఉందంటే దేవుని ప్రవక్తల డ్రెస్. ఇది దేవుడు ఒక మనిషితో మాట్లాడుతూ దేవుడు ఏర్పరిచినటువంటి ఒక స్టైల్ డ్రెస్కి, ఆ జీవిత విధానానికి ఒక అర్థం ఉంది. ప్రియులారా, ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా మనము హోసేయా ప్రవక్తను చూస్తే ప్రభు ఏమన్నాడు? అతనిని ఒక ప్రాస్టిట్యూట్ని, వ్యభిచారిని పెళ్లి చేయమన్నాడు. హోసేయా ప్రవక్త మంచి యువకుడు, దేవునిచ్చి ఎంపిక చేయకూడనటువంటి ఈ మనిషి పోయి ఒక ప్రాస్టిట్యూట్ని, ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెలో పిల్లల్ని కన్నారు. ఆమె ఒకరోజు ఆయన దగ్గర ఉంటుంది, రెండో రోజు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ వాడు పోయి ఆమెను తీసుకొస్తాడు, ప్రవక్త తీసుకొస్తాడు. మళ్ళీ ఈయన ప్రవక్త దగ్గర కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వేరే ఎవరో ఒకళ్ళతో పోయి పడుకుంటుంది. పిల్లరా, ఎందుకు ప్రవక్తని అలాంటి ఒక వేశ్యని, ఒక వ్యభిచారిని, ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేయమంటే పిల్లరా, ఆ ప్రవక్త జీవిత విధానం, ఆ ప్రవక్త క్యారెక్టర్, ఆ ప్రవక్త లైఫ్ స్టైలే యావే దేవునికి ప్రవక్తల ముందు, ప్రజల ముందు సందేశంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అందువల్ల ఏలియా ప్రవక్త జీవిత స్టైల్ డ్రెస్ కానీ, బాప్తీసు యోహాను గారి లైఫ్ స్టైల్ డ్రెస్ కానీ, అది ప్రవక్తలకు ఉన్న ప్రత్యేకతగా జకర్యా గ్రంథం చదువుతూ ఉన్నాం. 13వ అధ్యాయం 4వ వచనం విందామా? ఆ కాలం వచ్చినప్పుడు ప్రవక్తి అయిన వాడు తన ప్రవచనములను బట్టియు దర్శనములను బట్టియు సిగ్గుపడును. అతడు రోమా వస్త్రములను తాల్చి ప్రజలను మోసగింపబోనుకొనుడు. అతడు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని పట్ల, దేవుని సందేశవాహకులుగా, దేవుని యొక్క నడిపింపు ప్రకారం ప్రవక్తలను దేవుడు పంపిస్తే ఆ ప్రవక్తల జీవిత స్టైల్ ద్వారా దేవుడు ఒక సందేశాన్ని ప్రజలకి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన ఎడారిలో జీవించాడు అని, ఆయన తినే మాంసం ఏంటి? అక్కడ మాంసం రాసింది కదా, అది కొంతమంది ఏమో ఈ ఐగుప్తుల మీదకి దేవుడు పంపించిన తెగుల్లో వచ్చినటువంటి ఆ పక్షి అనుకుంటారు. ఆచరి సాధారణంగా తీసుకున్నామా? అగైన్ బ్యాక్ టు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన ఏం తిన్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. 4వ వచనం. మిడతలను భుజించుచు పట్టు తేనెను త్రాగుచు జీవించుచుండెను. ప్రియులారా, మిడతలను యోహాను భుజించాడు అంటే మనం ఏమనుకున్నామంటే ఐగుప్తు మీదకి దేవుడు పంపించే తెగుల్లో వచ్చినట్టు మిడతలు ఉన్నాయనుకుంటాం కదా. ఆ మాంసం కాదు ఇది, ఆ పక్షి కాదు ఇది. మనం బైబిల్ లోతుగా చదివితే పిల్లరా, అది బైబిల్లో లేదు. కానీ బైబిల్ వేదశాస్త్ర పండితుల యొక్క ఒపీనియన్ ఏంటంటే, ఎడారిలో కనిపించినటువంటి కొన్ని విల్డర్నెస్ ప్లాంట్లో
కనిపించే ఒక సీడ్ అంట, ఒక విత్తనం అంట. ఈ మిడతలు పక్షి కాదు అది. ఆయన నాన్ వెజ్ తిని బతికేవాడు కాదు. చక్కగా మట్టను, చక్కగా ఫిష్, చక్కగా ఈ మిడతలు పక్షులు ఇదేమి తినేవాడు కాదు బాప్తిస్మ యోహాను. ఇది మిడతలనే ఈ మాంసం కాదు, ఇది బైబిల్ శాస్త్ర పండితుల ఒపీనియన్ ఏంటంటే, ఎందుకంటే ఆయన బతికేది ఎడారిలోనే. అయితే ఎడారిలో కనిపించే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మొక్క ఉందంట, ఒక ప్లాంట్. ఆ ప్లాంట్కి వచ్చినటువంటి సీడ్ అంట ఈ మిడతలు. అది తిని తేనె తాగి ఆయన జీవించేవాడంట. అనగా ఆ లైఫ్ స్టైలే ప్రజలకి ఒక సందేశం. ఏలియా ప్రవక్త లైఫ్ స్టైలే డ్రెస్సే సందేశం. ప్రియులారా, ఇలా దేవుని సేవకుల జీవితములో సందేశం ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్లో సందేశం ఉంటుంది, వాళ్ళ మాటల సందేశం ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ లైఫ్ స్టైల్ సందేశం ఉంది. ఎందుకంటే దేవుడు అలాంటి వాళ్ళని ఒక పార్ట్ టైం పనిలాగా పట్టుకోవటం లేదు, వాళ్ళ లైఫే సందేశం. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే ఈ ఏలియా ప్రవక్తకి, అందుకే బాప్తిస్మ యోహానుకి, అందుకే దేవుని ప్రవక్తలకి ఒక్కొక్కరికి ఉన్నటువంటి ఈ కనెక్షన్. ఇంకా మనము ఈ 3వ పాటలో మనం ఏం చదువుతూ ఉన్నామంటే, ఈయన బోధించే బోధలలో ప్రవక్తలపై, ప్రజలపై, మనుషులపై వచ్చినటువంటి ప్రభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఆయన తినేది, త్రాగేది అన్ని పక్కన పెట్టేసేసేసి మనం ముందుకు వస్తూ ఉన్నాం. అదేంటంటే 5, 6, 2 వచనాలు విందామా? యెరూషలేము నుండి, యూదయ అంతట నుండి, యోర్దాను నది పరిసర ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, బాప్తిస్మ యోహాను దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ ఉండగా 2 రకాల ప్రభావాలు మనుషుల మీద పడ్డాయి. ఒకటి, మనుషులు ఆయన సందేశం విని ఆయన దగ్గరికి వచ్చి తమ తమ పాపములు ఒప్పుకుంటూ వారు బాప్తిస్మ యోహాను గారిచే జ్ఞాన స్నానం పొందిరి అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నా 2 రకాల జ్ఞాన స్నానాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ వాక్యం పలుకుతుంది, బాప్తిస్మ యోహాను గారు ఇచ్చినటువంటి బోధ, ఆయన ఇచ్చిన జ్ఞాన స్నానము అపోస్తలుల చర్యలు 19వ అధ్యాయము 4వ వచనం ప్రకారము హృదయ పరివర్తన నిమిత్తమై బాప్తిస్మ యోహాను గారు నీటితో జ్ఞానస్నానం ఇచ్చిరి అని వాక్యం పలుకుతుంది. ఏ బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఇక్కడ అనేక మంది ఆయన బోధ విని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆయన వాక్కు విని వారికి పాపబోధం కలిగింది, వారికి పశ్చాత్తాపం కలిగింది. మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన వారికి పశ్చాత్తాపమునకు తగినట్టి క్రియలు, కార్యములు మీరు చేయండి అని వారికి బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళకి నిజమైనటువంటి మార్పు కలిగింది అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇదే బోధన యేసుక్రీస్తు మార్కు సువార్త 1 మనం 14-15 చదివితే అక్కడ ప్రభువు ఏమన్నారు? కాలం సంపూర్ణమైనది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించని ప్రభువు యేసుక్రీస్తు ఎందుకు బోధిస్తూ ఉన్నాడంటే, పిల్లరా, ఇవి అన్నీ ఎందుకు ఒక దేవుని సేవకుడు వాక్యం బోధిస్తూ ఉన్నారంటే, ఎందుకు ఒక ప్రవక్త దేవుని వాక్కు అందిస్తూ ఉన్నారంటే, దేవుడు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా అందించినటువంటి సందేశం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రియలారా, దేవుని యొక్క వాక్కు ఒక మనిషికి హృదయ బోధ చేయాలి. దేవుని వాక్కు ఒక మనిషికి పాపబోధం కలిగించాలి. ఎందుకంటే 2 అంచులు వాడి ఖడ్గం లాంటి దేవుని వాక్కు వలననే ఒక మనిషికి విశ్వాసం కలుగుతుంది, పాపబోధం కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అందుకే మీరు లోకవ్యాప్తంగా ఏ ధ్యాన వడక మందిరానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా ప్రియలారా, అక్కడ
ఈ ఒకే ఒక బైబిల్, ఈ ఒకే ఒక సువిశేషం, ఈ ఒకే ఒక బోధ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చింది, ఆయన జీవించింది, ఆయన పునరుత్థానం అయింది, తర్వాత పొరలగానికి ఎత్తబడినది. ఇవి అన్నీ కూడా ఈ దేవుని యొక్క సందేశం బోధించటానికి. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్ దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించిన వాక్యం పలుకుతూ ఉండే ఈ వాక్కే ప్రజా మనిషికి హృదయ పరివర్తనం కలిగించేది. పిల్లరా, యాక్చువల్లీ ఇదే యథార్థంగా ప్రతి ఒక్క మనిషిలో జరగవలసినటువంటి మార్పు, ప్రత్యేకత. నా బాప్తిస్మ యోహాను గారి బోధలో ఉన్నటువంటి రెండవ ప్రభావం ఏంటన్న ప్రియబిళ్ళారా, యథార్థమైన హృదయ పరివర్తన లేకుండా అందరూ బాప్టిజం పొందుకున్నారు కాబట్టి నేను కూడా పొందుకోవాలి, అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి అనగా 10 మందులు గుంపులు గోవిందలాగా ఉండాలి అనేటువంటి ఒక మనస్తత్వం. యాక్చువల్లీ హృదయం దేవుని చాలా దూరంగా ఉంటుంది. మనస్తత్వం కానీ జీవిత విధానం కానీ ఆ దేవునికి అనుకూలమైనది ఏది కూడా కాదు. కానీ పైన పట్టారంలాగా ఏదో మనుష్యుల పొగడతల కోసం, ఏదో మనుష్యుల సంకల్పం కోసం, మనుషుల మనసులో మంచిది మంచివాడు అని అనిపించుకోవటానికి ప్రదర్శనంలాగా చేస్తున్నటువంటి రెండవ గ్రూప్ ఉంది. అదే పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఇటువంటి మత పండితులు, మత నేతలు, మతాన్ని తూచా తప్పగా పాటిస్తున్నటువంటి వారు, అనుసరిస్తున్నటువంటి వారు అని చెప్పుకున్నటువంటి వర్గం, చెప్పుకున్నటువంటి గ్రూపు. మనము ఇదే బాప్తిస్మ యోహాను గారి బోధలో మనం చదువుతామా 7వ వచనం ప్రియబిడ్డలారా, తన వద్ద బాప్తిస్మం పొందుటకు పరిసయ్యులు సద్దుకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మిమ్ము హెచ్చరించినది ఎవరు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మీకు తెలుసా యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చూస్తే ఆ ఒకే చాప్టర్లో పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర బోధకులని 7 సార్లు శపిస్తూ ఉన్నారు. ఓ రీ పరిసయ్యులారా, ఓ రీ సద్దుకయ్యులారా, ఓ రీ ధర్మశాస్త్ర బోధకులారా అని చెప్తూ ఉంటే పిల్లరా, వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే యథార్థమైన పశ్చాత్తాపము లేదు, యథార్థమైన పాపబోధమే లేదు, యథార్థమైన దైవభక్తియే లేదు. యథార్థంగా వారి హృదయం దేవుని చాలా దూరమై ఉన్నది. కానీ మనుష్యుల ముందు వారు ఏదో మత నేతలలాగా, మనుషుల ముందు ఏదో హృదయ పరివర్తనం కలిగినట్లుగా, అందరూ జ్ఞానస్నానం పొందుకుని మేము జ్ఞానస్నానం పొందుకోకుండా ఉండే వాళ్ళు ఏమనుకుంటారు అని యథార్థమైన హృదయ పరివర్తన లేకుండా చేస్తున్నటువంటి జ్ఞానస్నానం, ఇది రెండవ గ్రూపు ప్రియబిడ్డలారా. యేసుక్రీస్తుకి మార్గం సిద్ధం చేతంగా వచ్చినటువంటి ఈ బాప్తిస్మ యోహాను గారి కాలంలో జరిగినటువంటి అదే కార్యాలు ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఈ 2 రకాల మనుషులు అనగా దేవుని వాక్కు వలన, ప్రవక్తల సందేశం వలన, సంఘం వలన, రకరకాల సంఖ్యాల వలన యథార్థమైన హృదయ పరివర్తనం కలిగేవాళ్ళు, జీవితాన్ని మార్చుకునేవాళ్ళు, దైవభక్తులు ఎదిగేవాళ్ళు, సంబంధాలు మార్చుకునేవాళ్ళు, పాపాన్ని విడిచిపెట్టేవాళ్ళు, లోక ఆసక్తి దూరంగా ఉన్నవాళ్ళు, యథార్థంగా నిజంగా దేవుని ఎదుట మోకరిల్లి తనను తగ్గించుకుంటూ ప్రార్థించి దేవునిపై ఆధారపడి జీవించే వాళ్ళు ఒక గ్రూప్, ఒక గుంపు మనకుంది. అట్ ద సేమ్ టైం ప్రియబిడ్డలారా, పూజ పెట్టించడానికి నో ప్రాబ్లం, సండే గుడికి వెళ్ళడానికి నో ప్రాబ్లం, గురువులకి మఠగన్యులకి చర్చికి దగ్గర ఉన్నానని అనిపించుకోవడానికి నో ప్రాబ్లం, అన్ని రకాల మంచి కార్యాలకి ముందుంటారు. ప్రియబిడ్డలారా, ఎన్నెన్నో కార్యాలు పబ్లిక్ పొగడ్తల కోసం, పబ్లిక్ ఒక గుర్తింపు కోసం, పబ్లిక్ ఒక ముద్ర వేయాలని, గొప్పగా చెప్పుకోవాలని బాహ్యమైనటువంటి అనేక కార్యాలు చేస్తూ,
కానీ ఏమాత్రం దైవ భయము లేదు, దేవభక్తి లేదు, విశ్వాసము లేదు, జీవితం మారేది లేదు. తినేవాళ్ళు తింటూనే, తాగేవాళ్ళు తాగుతూనే, వ్యభిచారం చేసేవాళ్ళు అది చేస్తూనే, అబద్ధాలాడేవాళ్ళు అబద్ధాలాడుతూనే, దేవుని సొమ్ము చోచు సొమ్ము దొంగతనం చేసేవాళ్ళు దొంగతనం చేస్తూనే, అన్ని రకాల పాపపు పనులు లోక కార్యాలు అలాగే చేసుకుంటూ బయట అందరి ముందు పెద్ద చర్చిలో, సంఘములో, గురువులకి, ప్రార్థనా కేంద్రాలకి దగ్గర ఉన్నామన్నట్లు నటించి జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు కాలంలో కూడా అదే జరిగింది. బాప్తిస్మా యోహాను గారి కాలంలో కూడా అదే జరిగింది. ఈ రోజు కూడా అలాగే జరుగుతూనే ఉన్నాయి. చివరికి మనం ముగిస్తూ ఉండగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యాక్చువల్లీ మనము 8వ వచనం చదివి మనం ముగిచేస్తూ ఉన్నాం. అదేంటంటే ప్రియలారా, మీరు హృదయ పరివర్తనం చెందారు అంటే, నిజంగా నీకు దేవభక్తి ఉంది అంటే, దేవిశ్వాసం ఉంది అంటే, అక్కడ బాప్తిస్మా యోహాను ఏమంటున్నారంటే, పశ్చాత్తాపానికి తగినట్టి క్రియలు కూడా మీరు చెయ్యండి. ఒక మనిషికి యథార్థమైన హృదయ పరివర్తనం కలిగిందా, నిజమైన దేవభక్తి ఉందా, దేవిశ్వాసం ఉందా, యథార్థమైనటువంటి క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నారా అని తెలుసుకోవాలంటే ప్రియబిడ్డలారా, ఆ వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలించాలి. హృదయ పరివర్తనం పొందేవాడైతే పశ్చాత్తాపానికి తగినట్టి క్రియలు చేస్తారు. ప్రియబిడ్డలారా, దేవుని ఆత్మ ప్రేరణ కలుగుతూ ఉండగా నేను పునీత పేతురు, పునీత పౌలు, ఇద్దరు అపోస్తలులు ప్రభువా బోధిస్తూ ఉండగా, చూడండి మనము అపోస్తల చర్యలు తీసుకుందామా, అక్కడ 26వ వచనములో ప్రియబిడ్డలారా 26వ చాప్టర్లో ఒక చక్కటి మాట, వారు బోధలో 26వ అధ్యాయం తీసుకుందామా, 20వ వచనము సెకండ్ పార్ట్లో ఒక చక్కటి బోధ అక్కడ పౌలు గారి యొక్క బోధలో ఆయన చెప్తూ ఉన్నాడు. విందామా? అపోస్తలుల చర్యలు 26వ అధ్యాయము 20వ వచనం సెకండ్ పార్ట్. వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి దానికి తగినట్టు క్రియలను చేయుచు దేవుని వైపునకు మరల తిరిగి రమ్మని బోధించితిరి. ఒక మనిషికి నిజంగా హృదయ పరివర్తనం కలిగిందా లేదా అని ప్రవర్తనలు చూస్తే అర్థమవుతుంది. ఒక మనిషికి నిజంగా దేవభక్తి ఉందా లేదా అని ప్రవర్తనలు చూస్తే అర్థమవుతుంది. ఒక మనిషికి నిజంగా దైవభక్తి ఉందా, దైవభయం ఉందా అని చూడాలంటే ఆ మనిషి నడవడికలు, ప్రవర్తనలు, క్యారెక్టర్ చూడండి ప్రియబిడ్డలారా. ఆ మనిషి ఏం మాట్లాడుతాడు, వాడు ఏం తింటాడు, వీడు ఏం తాగుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎవడితో కలుస్తాడు, ఎవడితో ఉంటాడు, వాడి క్యారెక్టర్ ఏంటి, స్వభావం ఏంటి, బిహేవియర్ ఏంటి, సంబంధాలు ఏంటి అని ఒకసారి పరిశీలించి చూస్తే అర్థమవుతుంది లేదా ఈ మనిషికి హృదయ పరివర్తనం కలిగిందా లేదా, దేవభయం ఉందా లేదా, దేవభక్తి ఉందా లేదా, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాడా లేదా అని అర్థమవుతుంది ప్రియబిడ్డలారా. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చే ఒక విషయం ఉందండి పిల్లరా, మరి ముఖ్యంగా అంటే ఈ వాక్యానికి సంబంధం లేదు కానీ ఈ మాట అనేక మంది వింటారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రియలారా, మీ పిల్లలకి వయసు వచ్చినప్పుడు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతోమంది నా దగ్గరకు వచ్చి, స్వామి మా కూతురికి ఒక మంచి సంబంధం కావాలని ప్రే చేయండి, మా కొడుకుకి ఒక మంచి సంబంధం కావాలని ప్రే చేయండి, మా ఇంటికి మంచి కోడలు కావాలని ప్రే చేయండి, మాకు మంచి అల్లుడు కావాలని ప్రే చేయండి అని మ్యారేజ్ కోసం, సంబంధాల కోసం, ప్రపోజల్స్ కోసం అనేక మంది వచ్చి అడిగి ప్రేయర్ సహాయం కోరుకున్న వాళ్ళు నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ప్రియబిడ్డలారా, పెళ్ళయిన తర్వాత మోసపోయాం స్వామి
అని అనేక మంది వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చి కేసులకు కానీ తీర్పులకు కానీ లాయర్ కోసం, జడ్జి కోసం, చర్చ్ కోసం ఇలా రకరకాల విషయాలపై ప్రార్థనా సాయం కోరుకున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా. అందువలన ప్రియబిడ్డలారా, ఈ నిజమైనటువంటి ఒక మనిషి సంబంధాలు వచ్చేటప్పుడు మీరు 3 విషయాలు కనుక్కోండి. 3 విషయాలు. నంబర్ 1 ప్రియబిడ్డలారా, మీరు కనుక్కోవలసినది జాతీయ, కులమా, డబ్బా, బంగారమా, వెండ, ఆస్తిపాస్తుల, శారీరకమైనటువంటి అందచందాల, ఇటువంటి ఏది కాదండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ ప్రపోజ్, వివాహ సంబంధాలు వచ్చినప్పుడు చూడవలసినది. ఇవి అన్ని సెకండరీ బిజినెస్. కానీ సాధారణ మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళకి ముందు ఇవే కావాలి. ఇవి అన్ని చూసుకుంటూ మీరు ఒక వ్యక్తి క్యారెక్టర్ కానీ, స్వభావం కానీ, సంబంధాలు కానీ ఏమి చూడకుండా మీరు ఇటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మోసపోతారు ప్రియబిడ్డలారా. మీరు ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్, స్వభావం, బిహేవియర్, నడవడికలు, హృదయ పరివర్తనకు తగినట్టు గిరీలు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే మీరు 3 రకాల ఎంక్వైరీస్ పెట్టండి. నంబర్ 1 మీరు RCM సంఘ దేవుని బిడ్డల సంబంధాలు వస్తాయి. మీరు ఆ విచారణ గురువు దగ్గరికి వెళ్ళి ఆ మనిషి, వారి కుటుంబ, తల్లిదండ్రుల ఆధ్యాత్మిక జీవితం ఏంటో ఫస్ట్ కనుక్కోండి. అంటే ఈ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు పూజకి వస్తారా స్వామి? వాళ్ళు విచారణ గురువులుగా మీతో వాళ్ళ సంబంధం ఎలా ఉందండి? వాళ్ళు చర్చ్ యాక్టివిటీస్లో ఎలా ఉన్నారండి? మీరు వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు విచారణ గురువుగా వెళ్తూ ఉంటారు కదా ఫాదర్, వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? వారి ఇంట్లో కలిసి చెప్తారా? వారి ఇంట్లో సమాధానం ఉందా, సఖ్యత ఉందా అని మీరు ఫస్ట్ సర్టిఫికెట్ తీసుకోవలసినది విచారణ గురువుని అడగండి. ఒక ప్రొటెస్టెంట్ సంఘం అయితే ఆ సంఘాన్ని నడిపించే పాస్టర్ని కానీ, పాస్టర్ అమ్మని అడగండి. వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి, దేవునితో, సంఘముతో, దేవుని ప్రజలతో, చర్చ్తో, చర్చ్ యాక్టివిటీస్తో, ఆ కుటుంబ సభ్యుల, మరి ముఖ్యంగా అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, వాళ్ళ సంబంధం ఎలా ఉంది అని ఫస్ట్ మీరు కనుక్కోవలసిన విషయం ఇదే. అందులో తెలిసిపోతుంది క్యారెక్టర్ ఏంటి, స్వభావం ఏంటి అని తెలుస్తుంది. దేవుల్లో ఉన్నారా, లోకములో ఉన్నారా, తాగుతాడా, తిరుగుతాడా, ఇవి అన్నీ మీకు తెలుస్తుంది. నెంబర్ 2 ప్రియబిడ్డలారా, మీరు కనుక్కోవలసినది ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యవసాయం అయితే వ్యవసాయం, వ్యాపారం అయితే వ్యాపారం, లేదా ఏదన్నా పని అయితే చేస్తూ ఉన్నాడో ఈ అబ్బాయి లేదా అమ్మాయి, ఆ ఉద్యోగ స్థలానికి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా, వ్యాపార స్థలానికి వెళ్ళాలా, ఎక్కడ పని చేస్తుండో ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళ బోస్ని కానీ, కొలీగ్స్ని కానీ, అక్కడ వాచ్మెన్ కానీ, లేదా ఆ ఆఫీసులో పనిచేస్తే సీనియర్స్ని, జూనియర్స్ని కానీ, స్టాఫ్ని కానీ, ఎక్కడైతే అబ్బాయి పని చేస్తూ ఉన్నాడో ఆ స్థలానికి, ఎక్కడైతే అమ్మాయి పని చేస్తుందో ఆ స్థలానికి వెళ్ళి లేదా ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి, సంబంధం ఏంటి, అమ్మాయిల పిచ్చి ఉందా, అబ్బాయి పిచ్చి ఉందా, తాగుతాడా, తిరుగుతాడా, ఆఫీసు సరిగా వస్తాడా, క్రమశిక్షణ ఉందా, డిసిప్లిన్ ఉందా, పెద్దలపై గౌరవం ఉందా, మర్యాద ఉందా, అలాగే డుమ్మగొడ్డు తిరుగుతూ ఉంటాడా, ఇవి అన్ని విషయాలు బిళ్ళరా కనుక్కోవలసినటువంటి 2వ ప్లేసే ఆఫీస్ లేదా వ్యాపార, వ్యవసాయ, బిజినెస్ స్థలం. ఒక మనిషి క్యారెక్టర్ అక్కడ ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది. యథార్థమైనటువంటి హృదయ పరివర్తనం ఉందా, యథార్థమైన దైవభక్తి ఉందా, యథార్థమైనటువంటి నిజాయితీ ఉందా అని మనకు అర్థమవుతుంది. 3వది ప్రియబిడ్డలారా, చివరిది ఏంటంటే వారి ఊరిలో మీరు కనుక్కోవాలి, విలేజ్లో కనుక్కోవాలి, గ్రామములో కనుక్కోవాలి. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ పరిస్థితి చూస్తే ప్రియబిడ్డలారా, మనకి గ్రామాలు, ఊర్లు అన్నీ ఉన్నాయి కదా. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ని కానీ, పంచాయతీ సెక్రటరీని కానీ, లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి ఊరి పెద్దలు ఉన్నారు ప్రియబిడ్డలారా, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారండి. ఊర్లో అయితే ఊర్లో ఉన్న అందరికీ తెలుస్తుంది ఆ కుటుంబం ఎలా ఉందో. మీరు
ఊరు పెద్దలను కలవాలా, ఇరుగు పొరుగు వాళ్ళని కలవాలా, పంచాయతీని అడగాల, సెక్రటరీని అడగాల, నీకు తెలిసినటువంటి కొంతమందిని వెళ్ళి అడగాల. ఎవరు తెలియకపోయినా ఊరు వెళ్ళి కనుక్కోండి, ఫలానా ఇంటి నుంచి మాకు ఒక సంబంధం వచ్చిందండి, ఈ కుటుంబం బాగుందా లేదా. ప్రియులారా, ఈ 3 రకాల ఎంక్వైరీ చేస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. వీడు తాగుతాడా, తిరుగుతాడా, అమ్మాయిలు ఉన్నాయా, అబ్బాయిలు ఉన్నారా, అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఇంట్లో దేవభక్తి ఉందా, ప్రార్థన ఉందా, గుడితో, దేవుని సేవకులతో, గురువుతో సంబంధం ఉందా, ఇవి అన్ని క్లియర్గా అర్థమవుతుంది. ఈ నెంబర్ 1, ఈ నెంబర్ 2, ఈ నెంబర్ 3 ఎంక్వైరీస్ మీకు పాజిటివ్ అయితే పిల్లరా మీరు పెళ్లి కొప్పుకోండి. ఈ కులమని, జాతి అని, డబ్బని, వెండి అని, బంగారం అని, డిగ్రీ అని, ఇవి అన్ని తర్వాత విషయం అండి. ఇది 3 లేకపోతే ఇవి అన్ని పెట్టుకుని ఏం సంపాదిస్తాం మరి ఇట్లారా. అందువలన బాప్టిస్ట్ యోహానుగా చెప్పిన ఇదే మాట, హృదయ పరివర్తనకి, పశ్చాత్తాపానికి తగినట్టి క్రియలు చేసేవాడైతే అది యథార్థమైన పశ్చాత్తాపం, యథార్థమైన దేవభక్తి, యథార్థమైన విశ్వాసం, యథార్థమైన క్రైస్తవత్వం అండి. ఆ యథార్థత లేకపోతే, ఆ నిజాయితీ లేకపోతే పిల్లరా ఈ అన్ని ఈ అన్ని బహానాలు, ఈ అన్ని క్రియేటెడ్ స్టోరీలు, ఈ అన్ని గొప్ప గొప్ప చెప్పుకుంటూ తిరగట్టాలు, ఈ దాచిపట్టటాల దాపరికాలు, ఇదేది కూడా యథార్థమైనటువంటి జీవితం కాదు. అది కుటుంబానికి మంచిది కాదు. అలాంటి జీవితాన్ని మనం నమ్మలేము కూడా ప్రియబిడ్డలారా. అందుకే ఈ ఆగమన కాలంలో బాప్టిస్ట్ యోహాను గారికి బోధ ఎన్నెన్నో లోతైన అంశాలు మనకు బోధిస్తూ ఉందండి. మనం ఆలోచిస్తాం, ఈ 2025 ఆల్మోస్ట్ అయిపోతూ ఉండగా 26లో ప్రవేశించమని చేయబోతూ ఉండగా, ప్రభువా సిద్ధపడటానికి మాకు సహాయం చేయండి, తగ్గించుకున్న మనసుతో మాకు దయచేయండి. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. బాప్టిస్ట్ గారి బోధ ప్రజలపై 2 రకాల ప్రభావాలు తీసుకువచ్చినట్లుగా, ఒకటి నిజమైనటువంటి బాబోధం, పశ్చాత్తాప, జ్ఞానస్థాన, హృదయ పరివర్తనం. రెండవది పరిశీల సద్దుకీలు, ధర్మశాస్త్ర బోధకులలాగా కేవలం పైన పట్టారంలాగా యథార్థమైన ఏ మార్పు లేనటువంటి మనుషులు. ప్రభువా ప్రతి మనిషి హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు నువ్వు గనుక మోసపోకుండా యథార్థమైనటువంటి హృదయ పరివర్తనం నీ వాక్కు ద్వారా, ఈ ఆగమన కాలం ద్వారా మాలో కలిగించి మమ్మల్ని మీ దగ్గర ఆకర్షించమని, వాక్కు ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో, స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా, జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో, స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. రాకకై నాదు మనసు తెరచియుంచితి దైవమా, నీదు రాకకై నాదు మనసు
తెరచియుల్చితి దైవమా. మమత నిండిన దివ్య వెలుగుల వచ్చి నింపుము దైవమా. మమత నిండిన దివ్య వెలుగుల వచ్చి నింపుమ దైవమా. ఆశ్రయించితి దైవమా నన్నందుకొనుమో దైవమా. ఆశ్రయించితి దైవమా నన్నందుకొనుమో దైవమా. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. అబ్రహాము అర్పణమును ప్రేమ మీరగ స్వీకరించిన. అబ్రహాము అర్పణమును ప్రేమ మీరగ స్వీకరించిన. తలీనా మనసు అర్పణ మమతతోటి ఆదరించిన. మగ్దలేనా మనసు అర్పణ మమతతోటి ఆదరించిన. కరుణమూర్తివి దైవమా నన్ను కనికరించుము దైవమా. కరుణమూర్తివి దైవమా నన్ను కనుకరించుము దైవమా. సహోదరి సహోదరులారా, మనమర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్టులా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడలరా, ఈ పరిశుద్ధ బలి పూజలో మీరు పెట్టించిన అన్ని ఇంటెన్షన్స్ని ఆన్లైన్లో ఈ మాసంలో ఉన్న వేలాది మందిని సమర్పిద్దాం. అలాగే ఒరిస్సాలో రోడ్డు ప్రమాదం వలన ఒక వ్యక్తి చనిపోయే యాక్సిడెంట్లో ఒక ఆర్సిఎం సంఘ గురువు జైల్లో వేయబడి ఉన్నాడు. ఆ ఫాదర్ గారిపై దేవుడు కృప చూపించి తన తప్పు లేకపోయినను జైలు శిక్షకి విధింపబడినటువంటి ఫాదర్ గారిపై అధికారులకి కనివిప్పు కలగాలని, కనికరము కలగాలని త్వరగానే బెయిల్ ఇచ్చి ఆ ఫాదర్ గారిని తన సేవలో మళ్ళీ చేర్చమని ప్రార్థిద్దాం. తాగి వచ్చి యాక్సిడెంట్ చేసి చనిపోయినటువంటి వ్యక్తికి ఆత్మవిశ్రాంతి కోసం మనం ప్రార్థిద్దాం. కుటుంబాన్ని ఓదార్చమని మనం ప్రార్థిద్దాం. అలాగే ఈ ఆగమన కాలముల బిడ్డలారా, రెండవ క్యాండిల్ని వెలిగించి ఎన్నో నిరీక్షణతో మనం ప్రార్థిస్తూ ఉండగా యేసుక్రీస్తు రెండవ రాక కోసం మనుషులు దైవ ప్రేమ, దైవభక్తి, దైవభయముతో దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని మార్గములు సంచరించే కృప దయచి మనం ప్రార్థిద్దాం. ఈ బలి అర్పిస్తున్నటువంటి మనమందరం, మన కుటుంబ సభ్యులు కూడా ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా దీవెనలు పొందుకోవటానికి మనం ప్రార్థిద్దాం. అలాగే ధ్యాన వడక మందిరం కోసం స్పాన్సర్స్గా, దాతగా నిలబడిన ప్రతి కుటుంబం కోసం ప్రార్థిద్దాం. దేవుడు తన ఆత్మ ప్రేరణ కలిగించి అనేక మందిని నిర్మాణం కోసం సహాయ హస్తముగా నిలబెట్టమని మనం ప్రార్థిద్దాం. 4 దిక్కులు దేవుని మందిరానికి కావాలని సహాయ సహకారము ఆయనే ఏర్పరచమని మనం ప్రార్థిద్దాం. మమ్మల్ని కేవలం ఒక పాత్రగా వినియోగించుకొని నీ గొప్ప కార్యం మా ద్వారా జరిగించమని
ప్రభు ఆ రాష్ట్ర ప్రజలకి ఒక ఆశా కేంద్రంగా, ప్రార్థన మందిరంగా, బలమైన దుర్గముగా, కోటగా ఈ స్థలాన్ని లేవనెత్తమని మనం ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసు క్రీస్తు గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తమో, న్యాయము, ధర్మమో, రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు ఆయన ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్య మరియ తల్లి అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి ఆయన రాగానే ప్రజలకు చూపెను. మా మీద గల అపార ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపను. ఈ విధముగా అతనిని జనన పరమ రహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలోను, అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడుగాంచునుగాక. కావున దూతలతోను, అధిదూతలతోను, భద్రాసనములతోను, అధిపతులతోనేకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, ప్రభు నామమున వేచేయువానికి హోసానా అని పాడుకుంటూ మనం కలిసి ఆ గీతమును పాడుకుందాం. హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చరి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా
బిడ్డలారా, ఈ నడు పూజలో పరిశుద్ధాత్మ నిరీక్షణ కలిగి ఉన్న మనకు విశ్వాసము, అలాగే దైవ భక్తి, దేవ సన్నిధికి మనల్ని తన ఆత్మ ద్వారా ఆకర్షించి నడిపించమని ప్రార్థిద్దాం. ఎందుకంటే ప్రభు వాక్యం పలుకుతూ ఉంది, నా తండ్రిచే ఆకర్షింపబడిన ఎడల ఎవ్వడు నా యొద్దకు రాలేరు. ఆ దాహం కలిగించినది కూడా దేవుడే. ఓర్పు సహనమిచ్చినవాడు ఆయనే. అందులో నడుపూజలో సాధ్యమైతే దాహముతో మీరు మోకరిల్లి, ప్రభువా నన్ను కూడా ఈ ఆత్మ ద్వారా నడిపించండి, మా ఇంటిని నడిపించండి ప్రభువా అని మనము భక్తితో ప్రార్థించుకుందాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రాంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఇట్ల నీరీ
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమార రక్షణాయుధముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరల వేంచియుని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాం. ఆయన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచునందు మీ దివ్య కుమారుని ఈ బలిని స్వీకరింపము. మేము ఆయన శరీరరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్లా దయచూపుము. ఆయనే మమ్మ మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యక దేవమాత అయిన మరియ మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత యోజప్ప గారితోనూ, ధనులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పుణ్యతుల పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన నిరవధిక ప్రార్థనల సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడుగు మా లియో జగద్గురువును, పొలిమర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యులు, నీ సేవకులు, సేవకులందరినీ ఈ ఆగమన కాలములో ప్రత్యేకంగా దీవించి మీ రాక కోసం సిద్ధపు చేయమని ప్రార్థిస్తున్నా. మీ చిత్త ప్రకారం మీ సముఖమును చేరి ఉన్న ఈ బిడ్డలందరి ప్రార్థనలు, వారి పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు, మా ప్రార్థన సాయం కోరిన వారందరినీ, మరి ముఖ్యంగా ఈ సెంటర్ కట్టడానికి ఎవరెవరైతే మాకు మొదటి నుంచి ఇప్పటి వరకు సహాయహస్తం అందించి ఉన్నారో, స్పాన్సర్స్గా దాతలుగా నిలబడ్డారో, రహస్యంగా పరస్యంగా సహాయం అందించారో, వారందరిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మందిరం కోసం చేతులెత్తి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనా వీరులను, ఇండస్ట్రీ టీంని, కోర్ టీంని దీవించి ఆశీర్వదించండి. రానున్నటువంటి నెలలలో, సంవత్సరాలలో అనేక మంది మీ సన్నిధికి చేరి ప్రార్థించే ఒక పవర్ హౌస్కి కేంద్రం లేపనెత్తబడునుగాక. చనిపోయిన మా సహోదరి సహోదరులను, చనిపోయి ఉద్దిన శర్మలోని ఆత్మలను, మా రక్త సంబంధికులను కనికరించి మీ రాజ్యమునకు చేర్చండి.
ఈ జీవితయాత్ర ముగించి ఒకరోజు మీ సన్నిధికి చేరి నీతో పడినెత్తి ఆనంద అనుభవించి భాగ్యం మేము పొందుదుమగాక. మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా సకల మేలును లోకమునకు దయచేయుచు ఉన్నారు. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై మీకో యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ముందరం కలిసి భక్తితో విశ్వాసముతో మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడులు, అన్ని పిశాచి ప్రభావాలు, అన్ని లోకపు ఆసక్తులు నీ రెండవ రాకకు సిద్ధపడుతున్న బిడ్డలకి సైతాన్ నిలబెట్టే ప్రతి ఆటంకముల నుండి ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా సంపూర్తిగా వారిని విడిపించండి. ఈ మంద నిర్మాణ కోసం ఉన్న సకల ఆలస్యము ఆటంకాలను పూర్తిగా నీ పరిశుద్ధ రక్త యోగ్యత ద్వారా తొలగింపబడునగాక. మీ మోక్ష ఆనందమును మా రక్షకుని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభుని యేసవా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు, మా కుటుంబ సభ్యులకి, కేంద్రానికి, సేవకుల మధ్యలో శాంతి, సమాధానం, సఖ్యత పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నా తర్వాత రానున్నవాడు, మీకు అగ్నితో స్నానము చేయించును అని యోహాను ప్రకటించిన క్రీస్తు ప్రభువు ఈయనే.
గొర్రెపిల్ల విందుకు ఆహ్వానితులు ధన్యులో. ప్రభువు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరరక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని బోలే నిలుచున్నాడు పరికిల్చి చూడు. పరుని బోలే నిలుచున్నాడు పరికిల్చి చూడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. తలుపు తెరచి చేర్చుకొనుడి నిలచెడి రక్షకుని. తలుపు తెరచి చేర్చుకొనుడి నిలచెడి రక్షకుని. ఆతాడెంతో దయతో మనకిచ్చును స్థిర జీవా కృపను. ఆతాడెంతో దయతో మనకిచ్చును స్థిర జీవా కృపను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ధ్యానవడక మందిరములో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పనిని చేస్తూ ఉండగా ఈ మందిరం కోసం ప్రార్థన చేయటానికి మేము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఏలూరు మేత్రాశ్రమం నుంచి మఠగన్యులు, క్యాండిడేట్స్, బ్రదర్స్, ఫాదర్స్ వచ్చి ఇక్కడ ఇండసెసరీ ప్రార్థన ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్వెంట్ నుంచి వాళ్ళు వచ్చి చేయబోతూ ఉన్నారు. ఈ ఆన్లైన్లో ఈ సందేశాన్ని వింటున్న మీరు ఈ చుట్టుపక్కల నుంచి పిల్లరా ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఇక్కడికి వచ్చి మాతో పాటు ఉండి ఈ మందిరం కోసము ప్రార్థన చేయటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. వీలైతే రండి, మేము మీకు ఏర్పాట్లు చేసేస్తాం. లేదా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయగలిగే వాళ్ళు రోజుకి 1 జపమాల ఈ ధ్యానవడక మందిర పనుల కోసం మీరు చేయండి. ఒక పూజను మీరు పెట్టించండి బిడ్డలారా. ఎందుకంటే దేవుని ప్రజల ప్రార్థనలే మందిర నిర్మాణానికి బలం, శక్తి. అందువల్ల ప్రియలారా ఈ మందిరం కోసం ప్రార్థించమని, ఈ మందిరం మీకోసమే, మీ బిడ్డల కోసమే, తరముల తరములు ఆంధ్ర ప్రజల కోసమే.
అందువలన ఈ మందిరం కోసం ప్రార్థించమని పిల్లరా నేను మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన వలన చాలా సహాయం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఈ పెద్ద మందిరం పిల్లరా మీకోసం కట్టడం అంత సులువైన పని కాదు. మేము చేసే ప్రతి ప్రయత్నం దేవుడు దీవించి ఫలింప చేయమని మీరు ప్రార్థించండి. లేచి నిలబడతామా? చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, నీ కుమారుని వింతారగించి తృప్తి చెందిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువలను మేము సరియైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ముకు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బిడ్డలారా, ఆగమన కాల 2వ వారములో మనం ఉన్నాం. ఇంకొక అడుగు మనం క్రిస్మస్కి దగ్గరకు వచ్చాం. ఈ సిద్ధపాటును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ సండే అండ్ గాడ్ bless you.